ఎంబేసిస్ పోతాక మీరు చేయగలిగిన పని పెడతానే ఉన్నారు. నెక్స్ట్ మన స్టాఫ్ కొడుకున్నాం సార్. అలాగే 516 మార్క్స్ తోటి 512 మార్క్స్. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ శ్రీధర్ మళ్ళీ డబ్బులు పట్టాలి. స్కూల్ స్టాఫ్ కూడా ఉంది. 2 సెకండ్ థర్డ్ క్లాస్ goes to 504 marks. నెక్స్ట్ జెడ్పీహెచ్ ఉచ్చు రెడీ ఉండాలి. ఉచ్చు సార్ జెడ్పీహెచ్ ఉచ్చు రెడీ చేస్తానా? సభా వేదిక మీద ఉన్నటువంటి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్ళూరుపేట వారి సభ్యులందరికీ కూడా మా పాఠశాలకు ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమానికి మా పాఠశాల ఎన్నుకున్నందుకు పాఠశాల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈవెన్ రాబోయే 10th క్లాస్ మన పిల్లలు ఉన్నారు ఇక్కడ. మన స్కూల్కి రావడం మనకు ఎలా ముఖ్యమో ఒకసారి మనం ఆలోచిస్తే, ఇందాక సారా క్వశ్చన్ అడిగాడు ఎంతమందికి తెలుసు అనేది. మనలో చాలా మందికి, నాకు కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. సో మన సార్ ఒకసారి మనకు ఫోన్ చేశారు, ఈ విధంగా ప్రోగ్రామ్ అవుతుంది సార్ మీ స్కూల్లో కండక్ట్ చేసుకుంటా ఉంటే, మంచి ప్రోగ్రామ్ అయినప్పుడు సరే ఆల్వేస్ వెల్కమ్. మీకు రాజశేఖర్ సార్ గారు మాత్రంగా మీరేం దూరంగా అవసరం అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రామ్ మా స్కూల్లో మీరు జరపడానికి ఎలా వెళ్ళాలి మీకు మేము పూర్తి సహాయ సహకారం అందిస్తాం సార్. ఆల్వేస్ వెల్కమ్ మీకు. పోతే ఇది మనకు ఒక ఇన్స్పిరేషన్ మన స్కూల్, ఎస్పెషల్లీ మన స్కూల్ పిల్లలకి. ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ సంస్థ నుంచి మనకు దొరవార్ సత్రం మండలంలో 6 హై స్కూళ్ళు ఉన్నాయి. ఒక రెసిడెన్షియల్ ఉంది, ఒక కేజీబీ ఉంది, ఒక మోడల్ స్కూల్ ఉంది. ఓకే, సో ఇందులో మనం ఈ సంస్థ వాళ్ళు జిల్లా పరిషత్లు తీసుకున్నారు. ఇందులో 500 కన్నా ఎక్కువ వచ్చిన అందరినీ ఇక్కడ వాళ్ళు పిలిచి ఒక చిరు సన్మానం, ఒక నగదు సహాయం అందించడం ద్వారా ఒక చిరు సన్మానాన్ని, ఒక ప్రోత్సాహకాన్ని మనకు అందించే ప్రయత్నము చేస్తున్నారు. అందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ మనకు ఈ సంస్థ ద్వారా ఇప్పుడే స్టార్ట్ చెప్పారు నాకు. యాక్చువల్గా దీన్ని 2004లో స్టార్ట్ చేశారండి ఈ సంస్థని. 2002లో మేము అపాయింట్ అయినాం సార్. అంటే ఇంచుమించు 24 సంవత్సరాలు అయ్యింది ఈ సంస్థని ఇచ్చేసి. ఎంతో మందికి మీరు సహాయ సహకారం అందించుంటారు. అందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అన్ని దానాల్లోకెల్లా విద్యాదానము చాలా గొప్పదంటారు. అన్నం పెడతాం, అన్నదానం చేస్తాం, ఆ పూటకి అన్నం పెడతాం, తినేస్తారు, అయిపోదు. సాయంత్రానికి మళ్ళీ ఆటలేస్తుంది. అవునా? అదేమి శాశ్వతమేమి కాదు. అదే ఒక వ్యక్తికి మనము చదువు నేర్పిస్తే, చైనా సామెత ఒకటి ఉంది, చైనా సామెత ఒకటి ఉంది, ఆహారాన్ని అందించుకు, ఆహారాన్ని అంటే చేపని వాడి చేతికి ఇవ్వకు, చేపని ఎలా పట్టాలో వాడికి నేర్పించు. చేపని చేతికి ఇస్తే ఏం చేస్తాడు? వండుకొని తింటాడు. రేపు మళ్ళీ ఇదే దేవత వస్తూ ఉంటాడు. అది చేపను వాడికి పట్టిన నేర్పిస్తే మనతో అవసరం లేదు. వాడికి ఎప్పుడు అవసరం కూడా చేపను పట్టుకుంటాడు. వాడు అవసరమైనప్పుడు చేపను పట్టుకుంటాడు. సో ఆ విధంగా విద్య అనేది ఒకసారి మనం విద్యావంతులు అయితే
ఒక మంచి చదువు మనం చదువుకుంటే ఏం చేయొచ్చు? మనకు అన్ని రకాల డెవలప్మెంట్ కి మూలము విద్య. ఎవ్రీథింగ్ మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. చదువుకున్న వాడు ఎలాగైనా బతకవుతాడు. రకరకాల మార్గాలు ఉన్నాయి కదా. మండలం లెవెల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,116. మండల్ లెవెల్లో సెకండ్ వచ్చిన వాళ్ళకి 4,116. మండల్ లెవెల్లో థర్డ్ వచ్చిన వాళ్ళకి 3,116. అట్ ద సేమ్ టైం స్కూల్ లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్. అదేవిధంగా 5 మామూలుగా ఏం చేస్తారంటే జనరల్ గా ఒక స్కూల్ తీసుకుంటారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తారు. ఇలా ఏం చేయట్లేదు. ఒక పాఠశాల తీసుకున్నప్పుడు ఆ పాఠశాలలో 500కి మించి ఎంతమందికి మార్కులు వచ్చినా అందరికీ ఇస్తున్నారు. ఇది చాలా చప్పబడుతుంది. ఇది చాలా గొప్ప విషయం. అక్కడైనా మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం ఈవెన్ చాలా సందర్భాల్లో మనం పోటీలు పెట్టిన నేషనల్ లెవెల్ గేమ్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ గేమ్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ లెవెల్లో మనం పోటీలు పెడుతుంటాం. ఎస్ఆర్ఐటీ పెడతాము, గేమ్స్ పెడుతుంటాము. ఎవరికి ఇస్తాము? ఫస్ట్, సెకండ్, థర్డ్కే ఇస్తాం. దాన్ని దాటం. కానీ నేను కూడా అట్టే అనుకున్నా ఫస్ట్. తర్వాత తెలిసింది 500 ఎంతమందికి వచ్చి ఉంటే ఆ పాఠశాలలో, ఒకవేళ ఒక పాఠశాల అందరికీ వచ్చినా కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే మా ముందున్న పిల్లలు మీరు దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈసారి ఈ 5,116 మనకు రావాలి. ఇది స్వార్థం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు వేరే స్కూల్కి వెళ్ళుతుంది. ఈసారి ప్రయత్నము చేయండి, చక్కగా చదువుకోండి. ఈ సంస్థ ద్వారా ఈ యొక్క నగదు బహుమతిని పొందే అవకాశాన్ని మీరు చేజిక్కించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తర్వాత తమ్ముళ్ళు కలిపి అదేవిధంగా అందరికి కలిపి 29 మందికి ఈ రోజు ఈ నగదు సహాయాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ మీరు రాబోయే 10th క్లాస్ మీరు రాబోయే పిల్లలు కాబట్టి చక్కగా చదువుకొని ఈ సర్వం లిస్ట్ లో మీరు కూడా మన స్కూల్ నుంచి కూడా చాలా మంది, అదేవిధంగా మండలం నుంచి కూడా చాలా మంది ఈ బెంచ్ మార్కులు దాటి ఇలాంటి నగదు సహాయాన్ని అందుకొని ఆ చిరు సహాయం ద్వారా మనం కొంచెం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకి అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారాలు. పిల్లలందరికీ ఆశీర్వాదాలు. ఇక్కడ 10th క్లాస్ పూర్తి అయిపోయిన పిల్లలకి ఒక చిన్న సలహా. ఎట్లా అంటే 10th క్లాస్ అయిపోయింది అంటే మేము చాలా పెద్ద పిల్లలు అయిపోయామనే ఫీలింగ్ వస్తుంది. సహజంగా అది ఆడపిల్ల కావచ్చు లేదా మగపిల్లైనా కావచ్చు, ఎవరికైనా సరే. మన చుట్టూ ఏంటంటే చాలా పెద్ద ప్రపంచం ఉంటది, రంగురంగులు కనిపిస్తూ ఉంటది, అందంగా కూడా కనిపిస్తూ ఉంటది. కానీ అది మాయా ప్రపంచం. అది మనకు తెలియకుండానే చాలా మోసపోతూ ఉంటాం. కాబట్టి ఏది నిజము ఏది అబద్ధం అనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మీరు పిల్లలు. ఎట్లా అంటే కాలేజ్ చేస్తారు అనుకోండి, ఫ్రెండ్స్ అనేది ఎట్లా ఉండాలి? మంచి ఫ్రెండ్ అనుకోండి మీరు, ఆ ఫ్రెండ్ వల్ల మీరు కూడా లాభం పొందుతారు. ఫ్యూచర్లో మంచిగా అచీవ్ చేయగలుగుతారు ఏదైనా కూడా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నామంటే ఒక చిన్న కథ చెప్తాను. ఒక హంస ఉంది. ఎప్పుడు కొంచెం వంకరగానే ఉంటుంది. ఆ కాకి హంస ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత ఒకరోజు కాకి చెప్పుద్ది, నువ్వు మా ఇంటికి రా పిలుస్తుంది. సరే అని చెప్పేసి హంస కాకి ఇంటికి పోతుంది. ఎట్లాంటి ఒక చెట్టు కదా కాకి దూడనేది. పోతే అక్కడంతా చెడ్డ వాసన వస్తుంది, మాంసం తీరంతా ఉండేసరికి హంస ఏమంటదంటే నేను ఇలాంటి చోట ఉండను, నేను వేరే ఎక్కడికి వెళ్ళిపోదామంటది. సరే వేరే చెట్టు కింద పోతారు వాళ్ళు, ఇద్దరు చెట్టు వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఒక రాజుగారు వాళ్ళ సైనికులతోటి అడవికి వస్తారనమాట. వచ్చినప్పుడు మంచి ఎండాకాలం అది. సరే ఎక్కడే విశ్రాంతి తీసుకుందాము అనుకుంటారు. అక్కడ ఒక చెట్టు కరెక్ట్ గా ఈ హంస కాకి ఉండే చెట్టు కిందకి వస్తారు. హంస ఏమనుకుంటుందంటే ఇది మహారాజు, ఈయన రాజ్యం అందరికీ సహాయం చేసే మనిషి, ఇటువంటి వ్యక్తికి నేనేమైనా సహాయం చేద్దాము
అనుకొని రెక్కలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రెక్కలు కదా హంసకి, అది విప్పార్చుంది. అందువల్ల అన్నడలో ఏం చేస్తారు, రాజుగారు విశ్రమిస్తారు. సైనికులందరూ హంసను మెచ్చుకుంటారు, చూడు ఎంత మంచి పని చేసిందో ఇది అనేసి. అది కాకి నచ్చల. కాకి ఏం చేసింది, ఎవరు చూడకుండా రెంటేసేసింది రాజుగారి మీద. సైనికులందరూ ఏమనుకున్నారంటే హంస రెంటేసింది కావాలా అనుకుంటారు. కానీ చేసింది ఎవరికంటే పని కాదు. కాబట్టి మీరు కూడా చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకోవాలా, ఏది మంచి చెడ అనేది. చివరికి రాజుగారు కోపం వచ్చి హంసను చంపేయమంటారు. హంసను చంపుతారు. సరిపోతే రాజుగారి అడుగుతుంది, మహారాజా నేను మీకు నీడ ఇచ్చాను, అయినప్పటికీ వీరిని చంపమని చెప్పారు, ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తారు, నువ్వు మంచిదానివి కానీ చెడు సాహసం చేసావు నువ్వు, దానివల్ల నువ్వు జీవితాన్ని కోల్పోయావు. దాన్ని బట్టి అర్థమైపోయింది ఇందులో నీతి ఏంటి అనేది, నేను ఎందుకు చెప్పాను అనేది. ఫ్రెండ్షిప్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా అది మంచి వాళ్ళ కాదా అనేసి ఆలోచించుకొని ఫ్రెండ్షిప్ చేయండి. ఏమిటి చెప్పాను కదా, చుట్టూ ఉండేది మనకి ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది, మంచి అంటే తెలియదు. కాబట్టి ఇంకా తల్లిదండ్రులు చెప్పే మాట వినండి, స్కూల్లో టీచర్లు చెప్పే మాట వినండి, లేదా పెద్దవాళ్ళు చెప్పే మాట వినండి. ఇది మంచి వైపు ప్రయాణం చేస్తాం. స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే కలంపాడు స్కూల్ ఉపాధ్యాయులకి 2025-26 సంవత్సరంలో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు, అలాగే కల్లంపాడు, సేదనమల్లి, పుత్తూరు, కల్లూరు ఏపీ మోడల్ స్కూల్ అక్కడి నుంచి వచ్చిన ఉపాధ్యాయులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యలోని అత్యుత్తమైన స్థానాన్ని తెలుపుకోవడం. డబ్బు దొంగిలిస్తారు, అధికారం దొంగిలిస్తారు, అధికారం కూడా శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, కానీ విద్య అనేది మాత్రం శాశ్వతం. సార్ చెప్పినట్టుగా ఆ విద్యలో మీరు బాగా చదువుకుని అభివృద్ధి చేసుకుంటే మొట్టమొదటి ఉపయోగం మీకు, తర్వాత సమాజానికి, తర్వాత దేశానికి. వెళ్ళాను, అక్కడికి వెళ్ళకుండా ఒక ప్రొఫెసర్గా కోటావాకాడులో ఉన్న ఎన్బిఆర్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేశారు. కారణం ఏంటి, ఒక ఉపాధ్యాయుడు అనేక మంది కలెక్టర్లు తయారు చేయగలడు, ఒక ఉపాధ్యాయుడు అనేక మంది విద్యార్థుల్లో ఉండి నైతిక నుండి పెంపొందించగలడు. అది ఉపాధ్యాయులకు అత్యంత ఉన్నతమైన స్థాయి. ఆయన తన జీవితానంతా కూడా, ఆయన జీతానంతా కూడా స్కూల్ పిల్లలకి ఫీజు కట్టిన వాళ్ళకి ఫీజు కట్టాడు, బుక్స్ కొన్న వాళ్ళకి బుక్స్ ఇప్పించాడు. అదే ఆయనలో మాకు నచ్చింది. అంటే సొంత లాభము కొంత మానుకొని పొరుగు వాడికి తోడ్పడిపోయాడు. ఆ విధానంతో మేము ఆ మాట నడిపిస్తున్నాం. ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులు లేరు. ఎందుకు ఈ స్కాలర్షిప్ మేము ఇస్తున్నాం? మేము ఇచ్చే డబ్బులు 1000 రూపాయలు, 2000 రూపాయలు గంట 2 ఖర్చు అయిపోతాం. కానీ మీకు ఒక ప్రోత్సాహం, ఒక గుర్తింపు. ఈ గుర్తింపు అయితే మిగతా వాళ్ళకు కూడా మనం కూడా ఈ స్థాయికి ఎదగాలి అనే భావన, మీలో కాన్ఫిడెన్స్ పెరగించడం, విశ్వాసం పెంచడానికి కోసం ఇస్తున్నాం. అంటే వాళ్ళు తీసుకున్నప్పుడు మనం కూడా తీసుకోగలం కదా. అంటే ఏంటి, ఈ సర్టిఫికేట్ తీసుకుంటే ఎంతటి గౌరవం. ఇప్పుడు సర్టిఫికేట్ మీరు తీసుకుంటున్నారు, మీ చిరస్థాయిగా మీరు జీవించినంత వరకు ఇది అలాగే మెమరీలో ఉంటుంది. మనం సర్టిఫికేట్ 10th క్లాస్ తీసుకున్నామని. రెండవది 10వ తరగతి టర్నింగ్ పాయింట్. అందరూ వినాలి విద్యార్థులు, 10వ తరగతి జీవితంలో టర్నింగ్ పాయింట్. అది ఎక్కడికి వెళ్ళినా 10వ తరగతి మార్క్ ఫస్ట్ చూసుకుంటారు. ఇక్కడ మీరు కష్టపడ్డారంటే తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంజనీరింగ్ గత 4 సంవత్సరాలు, 4, 2, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు కష్టపడ్డారంటే మీరు 60 సంవత్సరాలు హాయిగా, హ్యాపీగా, సంతోషంతో జీవించగలరు. 10th క్లాస్ పాస్ అవుతానే అబ్బా మన కాలేజీ అనేసి ఇలా ఒక బ్యాగ్ తగిలించుకొనేసి అలా జులాయిగా తిరగద్దు. కాలేజ్ అంటే పెద్దదే కాదు. అంటే ఏంటి, ఇంటర్మీడియట్ అంటే సెకండ్ స్టెప్. అది ఆ సెకండ్ స్టెప్ జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి. అంతేకాకుండా చదువులో ఆడపిల్లలు మధ్యలోనే ఆగిపోతున్నారు, పేరెంట్స్ కూడా ఆపేస్తున్నారు. అలా ఎప్పుడూ చేయకూడదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి. మనం ఎప్పుడైతే మనం స్వతంత్రంగా నిలబడగలుగుతామో మనం ఇంకోటి సపోర్ట్ ఇవ్వగలం. మనమే నిలబడలేకపోతే మనం ఇంకోటి సపోర్ట్ ఇవ్వగలం.
మేమంతా నిలబడ్డాం కాబట్టి ఇంకోటి సపోర్ట్ ఇస్తున్నాం అంటే దీన్ని బట్టి ఉద్దేశం ఏంటి? మనం చేసే దానికి కారణం ఏంటి? విద్య. విద్య అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి, పంచుకోవాలి. మీరందరూ కూడా అత్యంత మార్కులతో పాస్ అయిన ఆ విద్యార్థికి ప్రత్యేక శుభాభినందనాలు. అందులో ఇప్పుడు మీరు 10th క్లాస్ ఎంతమంది రాస్తారు? ఇప్పుడు 25 మంది ఉన్నారు. 25 మంది చాలా తక్కువే, ఈజీ. 25 మంది మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది. తీసుకుంటారా? మాకు డబ్బులు మిగిలిస్తారా? తీసుకుంటారా? మిగిలిస్తారా? ఖర్చు పెట్టిస్తారా? మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. స్వామి వివేకానంద అంటాడు, మన మీద మన విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేదు. మొట్టమొదటి కావాల్సింది మన కాన్ఫిడెన్స్, ఆ తర్వాత డిసిప్లిన్, ఆ తర్వాత డెడికేషన్, ఆ తర్వాత డెటర్మినేషన్, ఆ తర్వాత డైనిజం అంటే ధైర్యం కావాలి. మనం ముందుకు పోగలం. నేను పోగలను 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 తప్పకుండా పోగలను. టైసన్ అనే యొక్క బాక్సింగ్ అనుకుంటాను, అది చాలా సన్నగానే ఉంటాడు, ప్రపంచ ఛాంపియన్. ఎలా అయినా అంటే నేను గెలుస్తాను 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 అనుకుంటూనే ఉంటాడట. ఆ స్థాయికి ఎదిగాడు. మొట్టమొదటి కాన్ఫిడెన్స్ పెంచుకోండి, తల తెచ్చుకోబాకండి. ఇలా విశ్వాసం లేకపోతే మీరేం చదవగలరు? మీ మీద మీకే నమ్మకం లేదా? మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు మీరు చదువు మీద మీకు ఎలా చదివించగలరు? ఇప్పుడు ఆ పాప 578 575 మార్కులు ఆ పాప తీసుకోలేదంటే హారిక ఎంత కష్టపడి ఉంటారు ఒకసారి ఆలోచించండి. మండలానికి ఫస్ట్, ప్రభుత్వ పాఠశాల మండలానికి ఫస్ట్. ఆలోచించి ప్రభుత్వ పాఠశాల చీఫ్ పాఠశాల అనుకోకండి. ప్రభుత్వం ఎంతగా సహకారం మీకు అందిస్తుంది. నేను చదువుకునేటప్పుడు నేను ఇంటర్మీడియట్ ఆగిపోవాల్సి వచ్చింది నా ఆర్థిక పరిస్థితుల వల్ల. ఇంటర్మీడియట్ చదువుకోలేకపోయారు. మా పరిస్థితి ఇప్పుడు ఎవరంతే అంతే, పెద్ద డిగ్రీస్ ఎవరు లేదు సార్. మా ఇబ్బంది ఎవరు పడబడితే ఈ చేయూతి మేము ఇస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకొని మీరు చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకి, మీ ఊరికి, సమాజానికి ఎంతో పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ నాకు 2002వ సంవత్సరంలో నేను హై స్కూల్కి మన్నార్పల్లి హై స్కూల్కి ప్రమోషన్ వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసిన, అంతకుముందు పేరు విన్నాను, కార్యక్రమాలు పేపర్లో చూస్తున్నాను, ప్రత్యక్షంగా వారితో సంబంధం 2002 నుంచి. ముఖ్యంగా బాబన్న గారు, మేము అట్లాగే శ్రీనివాసులు గారు, అట్లాగే మిగతా అశోక్ సార్, చాలా మంది కొంతమంది రాలా, ముఖ్యమైన ఈరోజు రాలా, గతంలో వచ్చేవాళ్ళు. ఆ రోజు మేము మన్నార్పల్లి హై స్కూల్కి సంబంధించి నా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఈ విధంగా సేవా సంస్థ ఉంది అని అన్నప్పుడు నేను ఒకటే అడిగా, మా మన్నార్పల్లి హై స్కూల్కి మీరేం చేయగలరు? పేరుకి టౌనే కానీ శివారు ప్రాంతంలో ఉంటుంది, ఎక్కడో మౌలి చేసినట్టుగా ఉంటుంది. చాలా ఊర్ల నుంచి మా స్కూల్కి వస్తారు, పేద బడుగు బలహీన వర్గాలు, మీరేం చేయగలరు అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, మీకేం కావాలి చెప్పండి అంటే నోట్ బుక్స్ పిల్లలకి, పెన్లు, పెన్సిళ్ళు. అప్పుడు గవర్నమెంట్ నోట్ బుక్స్ ఇచ్చేవాడు కాదు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇచ్చేవాడు. వాళ్ళు రెగ్యులర్గా మన్నార్పల్లిలో నేనున్నంత కాలం ప్రతి సంవత్సరం పిల్లలకి నోట్ బుక్స్ ఆచార్య భరద్వాజ సేవా సంస్థ పేరు మీద ఎంబలం వేసి చక్కటి మంచి క్వాలిటీ ఉండేటువంటి నోట్ బుక్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. అలాగే పిల్లలకి కొంతమందిని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేవాళ్ళు. కేవలం నోట్ బుక్సే కాదు, మిగతా విషయాల గురించి. నేను అక్కడి నుంచి 2017వ సంవత్సరంలో తల పడేసుకుని వచ్చాను. మన్నార్పల్లి వదిలేశాను కానీ అక్కడ రావాల్సి వచ్చింది. అక్కడ 8 years అయిపోయింది, ఇక్కడ పనిచేయాలి. స్కూల్ ఏమో మన్నార్పల్లి వదిలేసి వచ్చాను కానీ మన్నార్పల్లిని వదిలినా ఆచార్య భరద్వాజ సేవా సంస్థను వదలా నేను. వాళ్ళు పట్టుకున్నా, సార్ ఇక్కడ తలంపాడు ఇంకా చాలా బలహీనమైనటువంటి ప్రాంతం, దూరాభారం ప్రాంతం, అసలు ఎక్కడ చుట్టుపక్కల ఏమి ఊరు తిరిగేటువంటి అడవిలో ఉండేటువంటి ప్రాంతం ఇది. పేరుకి ఇటు పక్క రైల్వే ట్రాక్, ఇటు పక్క నేషనల్ హైవే ఉన్నా కూడా
దిక్కులేనటువంటి ఇది. మా మా స్కూల్కి దాదాపు 14 గ్రామాల నుంచి పిల్లలు వస్తారు. అందరూ పేద బడుగు బలహీన వర్గాల వారే. కాబట్టి మా స్కూల్కి ఏమైనా చేయాలా అని అన్నాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తల్లంపాడు హై స్కూల్స్ నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఈ స్టేషనరీ ఇవన్నీ ఇస్తూ వచ్చారు. ఈ సంగతి తెలిసిన తర్వాత మన్నార్ పోలూరు టీచర్లు హెడ్ మాస్టరు నడగొట్టుకొని సూర్యపేటలో అడిగారు, ఆచార్య భరద్వాజ సేవా సంస్థలు మన్నార్ పోలూరు కదా ఇవ్వాలా, తల్లంపాడు ఎందుకు లేకపోయి అడిపిస్తున్నావు అని అన్నారు. నేను చెప్పిన వాళ్ళు నన్ను అడిగారయ్యా, అంతని తల్లంపాడు అడిగాను కాబట్టి నాకు ఇస్తున్నారు, అక్కడ కూడా ఇబ్బంది, కావాలంటే మీరు కూడా అడగండి వాళ్ళని, సేవా సంస్థలు చేస్తారు అని అంటే అన్నారు. అంటే అదేంటంటే వాళ్ళు మనం అడగందే అమ్మాయినా పెట్టదు అంట. మేము అడిగాం, తల్లంపాడికి ప్రతి సంవత్సరం నోట్బుక్స్ ఇస్తూ వచ్చారు. అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే సంస్థ తరఫున 2 పిల్లల్ని దత్తత తీసుకున్నారు మన స్కూల్. నవీన్ అనేటువంటి అబ్బాయి రమాదేవి అనుకుంటా పేరు, 2 సంవత్సరాలు అయింది. తీసుకొని ఏం చేశారు, వాళ్ళకి సంబంధించి బట్టలు, షూస్, వాళ్ళకి ఏం అవసరమో బాగా గౌరవంగా స్కూల్లో మంచిగా చదవడానికి కావాల్సినటువంటి అన్ని సమకూర్చారు. అనేలా బాబుని వచ్చి కూర్చునేవాడు, నిద్ర పిలిచేవాడు అమ్మాయి అబ్బాయిని, మీకేం కావాలని అడిగేవాడు. చెప్పారు నాకు కాళ్ళ చెప్పులు లేవు, బట్టలు లేవు, లేకపోతే ఇది లేదు అది లేదు చెప్పినప్పుడు వాళ్ళు ఏమైతే అడిగారో అయినా తీసుకొచ్చి ఇచ్చారు. సార్ చెప్పండి పట్టుకుందాం. ఏ కార్యక్రమము తల్లంపాడు స్కూల్లో జరిగినా, అది ఇండిపెండెన్స్ డే కానీ, లేకపోతే రిపబ్లిక్ డే కానీ, లేకపోతే సరస్వతి పూజ, ఏ కార్యక్రమం జరిగినా మనం కంచెలుగా వాళ్ళని పిలుస్తూ వచ్చాం. వాళ్ళు వచ్చేవారు, ఒక్కొక్కసారి వచ్చేవాళ్ళు, ఒక్కొక్కసారి రాలేని పరిస్థితులు వచ్చినా కూడా ఒట్టి చేతితో వచ్చేవాడు కాదు. ఏదో ఒకటి పిల్లలకు సంబంధించి ఆ వస్తువులు, లేకపోతే ఒకసారి పిల్లలు అక్కడ కింద కూర్చోన్నారు ఇబ్బంది అవుతుందని ఈ పట్టలు ఉంటాయి కదా టార్పాలిన్స్, అవి తీసుకొచ్చి ఇచ్చి కింద బాగలేసారు, మాకు ఒక రకంగా ఉంది, ఈ పట్టలు వేసి పట్ల మీద కూర్చోబెట్టండి అని చెప్పారు. అంటే గమనిస్తారు పిల్లలకి ఏది అవసరం అనేది. ఇది వాళ్ళు చేసే సేవా సంస్థ. చాలా చాలా సేవా సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి ఆచార్య భరద్వాజ సేవా సంస్థకి ఉన్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళందరూ చెప్పుకుంటారు, ఘనంగా చెప్పుకుంటారు, పేపర్లు వేసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, పబ్లిసిటీ చేసుకుంటారు, పేర్లు గీర్లు చేసుకుంటారు. వీళ్ళు కనీసం ఇప్పుడు మీరు చూశారు కదా, వచ్చారు కష్టపడి, మీరు అందరూ శ్రమపడి అలా కష్టం వేసుకొని వచ్చారు, కలిసి పేర్లు చెప్పమన్నా కూడా బాబాలు ఏమన్నారు, పేరు కూడా అవసరం లేదు సార్. పేరు కోసమో, గొప్ప కోసమో, ప్రతిష్ట కోసమో పనిచేసే సంస్థ కాదు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ. ఈరోజు కూడా ఎక్కడ చెప్పుకో సరళంగా చెప్పుకోవచ్చు. పేర్లు అంటే మేము నాయకులు అంటే ఇందాక చెప్పాను, నాయకుడు కూడా పెద్ద మేము నాయకులు రాసు. రెండవది, పిల్లల్ని బాగా ప్రేమిస్తారు స్కూల్, ముఖ్యంగా స్కూల్ పిల్లలు. ఇందాక ఆయనకు వచ్చి పిల్లల్ని అడుగుతున్నాడు, మేము ఎక్కడ అడుగుతాను మీకు, అవి అడుగుతాను, ఏదో వచ్చాము చేసాం పోయామని కాదు, పిల్లల గురించి పట్టించుకోవడం, పిల్లల గురించి ఆలోచించడం. ఇంకో ముఖ్యమైన పాయింట్, కొన్ని సేవా సంస్థల్లో కోట్లు ఫండ్స్ ఉంటాయి, వాళ్ళకి కోట్లు ఉంటాయి ఫండ్స్, ఆ కోట్లలో వాళ్ళు ఖర్చు పెడుతుంటారు. ఆచార్య భరద్వాజ సేవా సంస్థకి భరద్వాజ సేవా సంస్థకి ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలీదు, వాళ్ళే చెప్పాలా. నాకు తెలిసి వాళ్ళంతా మధ్య తరగతి, వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళే. అంబానీలు, అదానీలు ఎవరు లేరు ఆచార్య భరద్వాజ సేవా సంస్థలో. వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో, వాళ్ళకు వచ్చినటువంటి జీతంలో కొంత భాగాన్ని సేవ కోసం, ఇతరులకి సేవ చేయాలి,
ఆచార్య భరద్వాజ గారు చెప్పింది అదే. అందరినీ ప్రేమిద్దాం, అందరి ప్రేమని పొందుదాం, ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకుందాం, నిస్సహాయులకి సహాయం చేద్దాం. ఇది ఆచార్య భరద్వాజ గారు చెప్పినటువంటి సూత్రం. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళకున్నంతలో కొంత కాంట్రిబ్యూట్ చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలను జరుపుతా ఉన్నారు. ఇక్కడే కాదు, స్కూల్స్లోనే కాదు, ఈ దొరవారి సత్రంలో కాదు, తడ, సూలూరుపేట, దొరవారి సత్రం, ఈ సూలూరుపేట ప్రాంతం అంతా నాకు తెలియకుండా ఎక్కడ ఇచ్చారో నాకు తెలియదు. కేవలం స్కూల్స్లో కాంట్రిబ్యూట్ చేయడమే కాదు, ఇంకా కూడా బాబాని చెప్తున్నారు, హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఈసీజీ మిషన్ అడుగుతుంటారు, ఆ ఎక్విప్మెంట్ అడుగుతుంటారు, ఇది అడుగుతుంటారు, అవన్నింటినీ సమకూర్చి పిలుస్తూ ఉంటారు. అంటే రోగులకు కూడా సేవ చేసేటువంటి సంస్థ ఆచార్య భరద్వాజ సేవా సంస్థ. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేత్రదానం అంటే తెలుసా మీకు? ఎంతమంది తెలుసు నేత్రదానం అంటే? వెరీ గుడ్. అంటే ఏంటి? మన కళ్ళను దానం చేయడం. బతుకున్నప్పుడు మన కళ్ళు ఎందుకు ఇస్తాము? మన కళ్ళు ఇచ్చేస్తే మనకేం కావాలా? నేత్రదానం అంటే మనం చనిపోయిన తర్వాత ఆ రెటీనాని, అంటే మన కన్ను సజీవంగా ఉంటుంది కొంతకాలం, చనిపోయిన తర్వాత ఆ కంటి మీద ఉన్నటువంటి పొర మాత్రమే, కళ్ళు వేగేరు, గుడ్డతో వేగేరు, చనిపోయిన తర్వాత ఆ రెటీనాని మాత్రం తీసుకొని దాన్ని దాచిపెట్టి కళ్ళు లేనటువంటి గుడ్డి వాళ్ళకి ఒకరికి ఒక కన్ను పెడతారు. అంటే ఇప్పుడు నేను చనిపోయి నన్ను పాతి పెట్టడం లేకపోతే తగలబెట్టడం చేస్తే అన్ని అవయవాలు పోతాయి, వేస్ట్ అయిపోతాయి. అదే నా రెటీనా కన్ను కానీ ఇచ్చి 2 కన్నులు ఒక ఇద్దరికి నా కన్ను ద్వారా వాళ్ళు చూస్తారు. అర్థమవుతుంది మీకు? నా 2 కళ్ళ ద్వారా ఒక ఇద్దరు గుడ్డి వాళ్ళకి అందులకి చూపించి వాడి ప్రపంచాన్ని చూసి, ఇదిగో ఏ మహానుభావుడు నాకు కన్ను ఇచ్చాడు కానీ ఆయన పుణ్యాన్ని నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను అనేది. ఇలాంటి నేత్రదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని భుజం మీద వేసుకొని సూళ్ళూరుపేట ప్రాంతంలో ఇప్పటికీ ఎన్ని సార్? 494 మంది దగ్గర చనిపోతే వాళ్ళని నేత్రాలు సేకరించి హాస్పిటల్స్ పంపించి 988 మంది గుడ్డి వాళ్ళకి చూపునివ్వడానికి పరోక్షంగా సహాయపడినటువంటి సంస్థ ఆచార్య భరద్వాజ సేవా సంస్థ. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైనా సరే నేత్రదానం చేయాలనుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, ఒక డిక్లరేషన్ ఇస్తారు, అది ఫిల్అప్ చేసి ఇస్తే మనం చనిపోయిన తర్వాత వాళ్ళకి కబురు చేస్తే వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా తీసుకొని వెళతారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. నాకు తెలియకుండా 2002వ సంవత్సరంలో ఏ రకంగా వాళ్ళు సేవలు చేస్తున్నారో 2026వ సంవత్సరంలో కూడా ఏ మాత్రం ఎక్కడ తగ్గకుండా అదే రకంగా సేవా సంస్థ వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా తల్లులు కూడా వచ్చారు, పనులు మానుకొని వచ్చారు. అందరూ కలిసి కట్టుగా చేస్తున్నారు. ఏమొచ్చింది వాళ్ళకి? ఎందుకని ఇంత కష్టపడి వాళ్ళ డబ్బులు ఇచ్చి పెట్టుకొని ఖర్చులు తగ్గించుకొని ఎవరికో ఏదో వేరే స్కూల్ పిల్లలకో లేకపోతే వేరే హాస్పిటల్కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే ఆచార్య భరద్వాజ గారు చెప్పినట్టుగా ఇతరులకి మనం సేవ చేయాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తాన్ని అందించాలి, ఇతరులు ప్రేమించాలి. ప్రేమించండి అంటే ఏంటి? వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం సహాయం చేయాలి, అవసరతలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి. ఆపదలు ఆదుకునే వాళ్ళు ఏమంటారు? జనరల్గా దేవుడు అనుకుంటారు, కనబడని దేవుడు ఉండాలని తెలియదు కానీ కనిపించేటువంటి దేవుడు ఇలాంటి సహాయం చేసేవాళ్ళు. కాబట్టి ఇంత గొప్ప బృహత్కరమైనటువంటి సేవను అందిస్తున్నటువంటి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బహుశా నాకు స్కూల్ టీచర్గా భరద్వాజ సేవా సంస్థను పిలిపించి వాళ్ళ గురించి మాట్లాడేటువంటి అవకాశం ఇదే చివరిదేమో.
ఎందుకంటే ఆగస్టులో నేను రికార్డ్ అవుతాను